హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ కోకోనట్ మిల్క్ షేక్. ముందుగా కొబ్బరి చిప్పను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3-4 సార్లు గ్రైండ్ చేసామంటే మెత్తని కొబ్బరి ముద్ద రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిన కొబ్బరి ముద్దను మనం ఇప్పుడు స్ట్రైనర్లో వేసి గరిటతో కానీ స్పాచులర్స్తో కానీ ఈ విధంగా ప్రెస్ చేసామంటే చిక్కటి కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. ఈ విధంగా రెడీ చేసిన కొబ్బరి పాలను మనం ప్రెస్ చేస్తున్నాం కదా, ఈ కొబ్బరి పాలను రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ కొబ్బరి పాలు తీయడం. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 5-6 టీ స్పూన్ల పంచదార, ఒక 3 ఇలాచీలు, నానబెట్టి తొక్క తీసిన బాదం పలుకులు ఒక 10, జీడిపప్పును కూడా నానబెట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలను యాడ్ చేయాలి. కొద్దిగా యాడ్ చేసి మీకు మెత్తని పేస్ట్ కావాలంటే పేస్ట్ రెడీ చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న పలుకులుగా కూడా మిక్సీ జార్లో వేసి మనం ఇప్పుడు ఈ పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన దానిలో ఇప్పుడు మనం కొబ్బరి పాలను అలాగే ఒక గ్లాసు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లని పాలను వేసి మిక్సీ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లో వేసి సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగా మిల్క్ షేక్ని యాడ్ చేసి మీదన గార్నిష్కి జీడిపప్పు, బాదం పప్పు పలుకులను వేసుకోవాలి. మీ దగ్గర ట్రూటీ ఫ్రూటీ ఉంటే వేయండి, లేదంటే దానిమ్మ గింజలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసామంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సమ్మర్ని చల్లగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.